సోషల్ మీడియా వల్ల హైదరాబాద్‌లో ఫుడ్ హోటల్ వల్ల ఫేమస్ అయిన కుమారి ఆంటీ గురించి తెలియని వారు ఎవరు ఉండరు. ఆమె గత 8 ఇయర్స్‌గా ఈ రోడ్ సైడ్ ఫుడ్ వ్యాపారం చేస్తున్నా కూడా గత సంవత్సరం నుంచి మాత్రమే ఆవిడ ఫుడ్ బిజినెస్ ఫేమస్ అయ్యింది. అంటే కారణం సోషల్ మీడియానే. దీన్ని బట్టి ఆలోచించొచ్చు సోషల్ మీడియా పవర్ అంటే ఏంటో. కానీ ఇప్పుడు కుమారి ఆంటీ మాత్రం తన పొట్టకూటి కొడుతుంది మీడియా వాళ్ళే అని వాపోతుంది. అసలు విషయానికి వస్తే ఒక యూట్యూబర్ చేసిన వ్లాగ్ వల్ల కేవలం 100,000 నాన్ వెజ్ మన హైదరాబాద్‌లో అని వీడియో చేయటం, వీడియో బాగా వైరల్ అయ్యి, కుమారి ఆంటీ బిజినెస్ బాగా ఫేమస్ అయ్యింది. దీనితో ఆంటీ ఫుడ్ రేట్లు కూడా బాగా పెంచింది. 2 లివర్లు ఎక్స్‌ట్రా డైలాగ్‌తో బాగా ఫేమస్ అయింది. తన వ్యాపారం ఇంత సక్సెస్ అవ్వటానికి కారణం మీ మీడియానే కారణం అని కూడా చెప్పింది. అంతా బాగానే జరుగుతుంది అనుకునే తరుణంలో కుమారి ఆంటీ వ్యాపారం మూసేయాలని పోలీసులు వచ్చారు. తను ఎలాంటి అద్దె గవర్నమెంట్‌కి చెల్లించట్లేదు. పైగా తన వల్ల రోడ్ మొత్తం ట్రాఫిక్‌తో నిలిచిపోతుంది అని తన వ్యాపారం చేసుకోనివ్వకుండా అడ్డుకుంటున్నారు పోలీసులు. ఎన్నిసార్లు చెప్పినా తను వినకపోవటం వల్లే ఇలాంటి చర్య తీసుకున్నామని పోలీసులు చెప్పారు. మీడియా వెళ్లి అడగ్గా మీ వల్లే నా వ్యాపారం నాశనం అయ్యింది. తినేవాళ్ల కన్నా కెమెరాలు పట్టుకుని వచ్చేవాళ్లే ఎక్కువైపోయారు. నా పొట్టకూటిని కొట్టకండి. మీడియా వాళ్లే దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి రాకండి అంటూ కుమారి ఆంటీ రిక్వెస్ట్